ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ వేడుకలు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి అధ్యక్షతన జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం రాష్ట్ర ప్రజలందరికీ గొప్ప శుభ పరిణామమని అన్నారు. ఇకపై రాజధాని అంశంపై ఎలాంటి అనిశ్చితి ఉండదని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వివై దాసు మాట్లాడుతూ పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం లభించడం అభినందనీయమని, రాష్ట్ర అభివృద్ధికి ఇది దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అంశంపై ఉన్న అనిశ్చితి పూర్తిగా తొలగిపోయిందని, జైహో అమరావతి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. సెట్టిబల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతికి శాశ్వత రాజధాని హోదా లభించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే ఘట్టమని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు ప్రారంభించారని, అయితే తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రం అయోమయంలో పడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్యనారాయణరాజు, టీడీపీ మహిళా నాయకురాలు ఏటుకురి నాగమణి, నాయకులు గింజాల శ్రీనివాసులు, పాలిక సతీష్ తదితరులు పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. మీరు అలా ఎదురు పెడితే వీపు వస్తుంది. మనకి ఆంధ్రాకి ఆ రోజు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రం విడిపోకూడదు అని మనం పోరాటం చేయడానికి ఒకే ఒక కారణం, హైదరాబాదు మనతో ఉండదు, హైదరాబాదు తెలంగాణకి వెళ్ళిపోతుంది అన్న ఒక ఉద్దేశం. దానికి కారణం మన యువత, మన పిల్లలందరూ కూడా అక్కడ ఉద్యోగాలు సంపాదించుకుంటారని ఒక ఆశతో ఉండేవాళ్ళు. రెండోది, అక్కడ మనం సెటిల్ అవుతే అన్ని విధాల ఆర్థిక వనరులు అక్కడే ఉన్నాయి అన్నది అందరికీ తెలుసు. కానీ ఆదాయం మన రాష్ట్రం మొత్తం అందరికీ కూడా పంచుతారు అన్న ఇది ఉండేది. కానీ ఎప్పుడైతే విడిపోయిందో ఖచ్చితంగా మనకి హైదరాబాద్ లాంటి ఒక రాజధాని మనకి కూడా ఉంటే హైదరాబాద్లో ఏమేమి ఫెసిలిటీస్ వచ్చినాయో అనేక ఫెసిలిటీలు, డిఆర్డిఏ కానీ బీడీఆర్లు కానీ అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ కూడా అక్కడ పెట్టడానికి రాజధాని అన్న ఒక కారణం. అలా ఒక రాజధాని ఉంటే ఖచ్చితంగా మనకు కూడా ప్రతిదీ సెంట్రల్ నుంచి మెడ్రాస్ లో ఉంది మాకెందుకు లేదు, హైదరాబాద్ లో ఉంది మాకెందుకు లేదు, అక్కడ ఐఐటీ ఉంది మాకెందుకు లేదు ప్రశ్నించి అన్ని ఇన్స్టిట్యూట్స్ అక్కడ పెడతాం. తెలుగు జాతి ప్రజలందరూ గర్వించదగ్గ రోజు ఇది. అమరావతి మనకి రాజధానిగా రావడం అంటే నాకు పర్సనల్గా ఎప్పటి నుంచో రాజధాని అమరావతి. ఎంతమంది మనకి రాజధాని లేదు అని అన్నా కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఎవరైనా కానివ్వండి పరిపాలన అంతా కూడా ఎక్కడి నుంచి సాగింది అంటే అది అమరావతి నుంచే. సో ఇప్పుడు ప్రజెంట్ దీనికి చట్టబద్ధత కల్పించడంలో విశేష కృషి చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీరితో పాటు మన రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు గారు అయితేనో, అలాగే మన లోక్సభ మెంబర్స్ అందరూ కూడా, అలాగే దేశంలో ఉన్న ప్రతి పార్లమెంట్ సభ్యులకి, రాజ్యసభ సభ్యులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా మన ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటూ, ఎందుకంటే అమరావతి ఇక్కడి నుంచి మన రాజధాని, మన పరిపాలన కానీ ఏదైనా కూడా అమరావతి మన రాజధాని. అలాగే జగన్ రెడ్డి నిన్న హాస్యాస్పదంగా చేసిన ప్రతి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించి ఈ అమరావతిపై ఆయన చేసిన ప్రసంగం మళ్ళీ మళ్ళీ విని జగన్ రెడ్డి గారిని ఏ విధంగా చీకొడతారో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ
దగ్గర పెట్టుకున్నాను. హలో అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం. ఇవాళ చాలా సతీష్ గారి ఆఫీస్లో చక్కటి కార్యక్రమం నాయకుల సంవత్సరంలో చేసుకోవడం జరుగుతుంది. మరి ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి తెలియారు. ఎందుకంటే ఆంధ్రులు ఎప్పటి నుంచో కలగంటున్నారు అమరావతి. అమరావతి ఆంధ్రుల యొక్క జీవనాడి, రక్షణ కవచం. చాలా మంది వస్తున్నారు, పోతారు, పార్టీలు వచ్చినప్పుడల్లా ఒక మార్చుకుంటూ పోతున్నారు. గత ప్రభుత్వం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనేమో ఒక మాట చెప్పారు, ఆంధ్ర యొక్క రాజధాని అమరావతి అయితే చాలా బాగుంటుంది, నాకు ఏ రకమైన అభ్యంతరం లేదా. తర్వాత 2019లో ఆయన విషయం చేయలేదు, ఆంధ్రకి అమరావతి పనిచేయదు, 3 రాజధానులు పెట్టాలి అని చెప్పి. కానీ నేను అడుగుతున్నాను, భారతదేశంలో రాజధాని ఏమన్నాయండి? ఢిల్లీ ఒకటే కదా. అలాగే కలకత్తా, బొంబే, మెడ్రాసు, కర్నూలు, బెంగళూరు ఏమన్నాయి? అమ్మ ఈ వేళ అంకురార్పణ చేసింది అమ్మ అమరావతికి అని చెప్పి తనదైన గాజులు కూడా ఇచ్చారని చెప్పి సానా సతీష్ బాబు గారు తెలియజేశారు. అది ఒక విశ్వాసం, అది ఒక విజేత, ఒక మహిళ పాత్ర. అందువల్లనే ఎక్కడైతే మహిళలు తేజస్సుగా ఉంటారో, ఎక్కడైతే మహిళలు మంగళమూర్తిగా ఉంటారో ఆ రాష్ట్రం ఎప్పటికీ కూడా చెప్పు చేయాలని చెప్పిన ఆలోచనే ఇవాళ నారా భువనేశ్వరి గారి. సానా సతీష్ బాబు గారు మరొక మాట చెప్పారు, ఆలోచనలను ఆయన ఆలోచన చేశారు. ఎక్కడైనా సరే ఆయన మాటలు పెద్దగా తీసుకున్నాయి. పలు సేవా కార్యక్రమాల్లో కూడా ఆలోచన చేస్తూ అమరావతి మీద చక్కటి ప్రసంగించారు. ఒక రాముడికి విధేయులు హనుమంతుడు, లక్ష్మణ భరతశత్రుఘ్నుల కన్నా రాముడికి మహోన్నతమైన వ్యక్తి హనుమంతుడు. అటువంటి హనుమంతుడుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత భాగస్వామ్యం ఉందో నా హనుమంతుడైన పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే భాగస్వామ్యం ఉందని గర్వంగా చెప్పగలిగారు. తదుపరి భావి తరాలకు భవిష్యత్ తరాలకు నారా లోకేష్ బాబు ఒకటి మాత్రం గుర్తించుకోండి, సానా సతీష్ బాబు గారు ఈ విధంగా ఒక ఆదేశాన్ని ఇచ్చారు. అమరావతి చైత్ర యాత్ర నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి నిమిషం కూడా మన కార్యకర్తలు కొంతమంది నాయకులతో కలిపి కాకినాడ పార్లమెంట్ లో టీమ్స్ ఏర్పడి మనం పడుతున్న కష్టాన్ని తెలియజేయాలని చెప్పినందుకు సానా సతీష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు. యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ చర్చిలలో శిలువ ధ్యానాన్ని చేసిన క్రైస్తవులు. ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై హర్షం. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా సంబరాలు. కాకినాడలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సంచాలకులు ఏ కృష్ణమోహన్. ఆహ్లాదకరమైన వాతావరణంగా అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.